సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించారు. ఆనాడు మనం చెప్పినాం, ఇక్కడ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి ఇందరమ్మ సాక్షిగా చెప్పడమే కాదు, పార్లమెంటులో అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఇది ఒక అవకాశం మన మీద దాడి చేసిన పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడానికి. మీరు విజృంభించండి, సైనికులకు స్వేచ్ఛనివ్వండి, ఆక్రమించుకున్న కాశ్మీర్ను తిరిగి పొందాలి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తిరిగి భారతదేశంలో విలీనం చెయ్యాలి, పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి, మేము అండగా నిలబడతాం, నువ్వు యుద్ధం చెయ్యి అని నరేంద్ర మోడీ గారికి చెప్పిండ్రు. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, ఆనాడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు, ఆనాడు మన దేశం మీద మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరి మద్దతు తీసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి, మీరు యుద్ధం చెయ్యండి, మేము అండగా నిలబడతాం, మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన భారత్